వచ్చి ఆ దర్గా కోసం కుమారస్వామికి దీపం పెట్టద్దు అన్నారు. ఎవడు అక్కడ ఉన్న ప్రభుత్వం, స్టాలిన్ ప్రభుత్వం. కోర్టు అది వీళ్ళదేనయ్యా అని తీర్పిస్తే నేను రానినని సుప్రీంకోర్టు దాకా పోతున్నాడు ఆడు. దర్గాది వచ్చే నెలలో ఉత్సవాలట, దానికి మాత్రం ఓకేనట, జెండా ఉత్సవాలట. అంటే ఏం చేస్తున్నారు, హిందువులని దొంగలుగా చేసి హిందువులని కులాల వారీగా విడదీస్తాం మేము, వాళ్ళని దొంగలుగా చూపెడతాం ప్రపంచానికి అనేటటువంటి బుద్ధి కాంగ్రెస్ తో పాటు ప్రాంతీయ పార్టీలో కొన్నిటికి వచ్చినాయి. కాంగ్రెస్ అనుకూల పార్టీ లైక్ తృణమూల్ కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, స్టాలిన్ కావచ్చు, అఖిలేష్ కావచ్చు, లాలు కావచ్చు, వీళ్ళందరూ యాంటీ హిందుత్వ శక్తులు. వీళ్ళందరూ తమ ఓట్ల కోసం హిందువుల్ని కులాల వారీగా చూస్తున్నారు, ముస్లింలు పోలరైజ్ చేస్తున్నారు. దానికోసం ఎంతకైనా దిగజారుతున్నారు, మన దేశ పరువు తీయడానికైనా సిద్ధపడుతున్నారు. దాన్నే నరేంద్ర మోడీ అంటే ఇదివరకు ఎందుకు వచ్చిన పెంట మనకు కూడా 4 ఓట్లు వస్తాయిలే అని కూర్చునే స్టేజ్ నుంచి తెగించి నిలబడుతున్నారు ఈ రోజున. అదే కదా, ఒక మంచి మార్పుకైతే శ్రీకారం అనాలేమో. అంతే. రైట్ రైట్, చూద్దాం. మొత్తానికి కాంగ్రెస్ ని గట్టిగానే టార్గెట్ చేస్తుంది భారతీయ జనతా పార్టీ గానీ.